దసరా శరన్నవరాత్రుల్లో దేవి అవతారం విశిష్టత శ్రీ కాత్యాయని దేవి. అయితే ఇక్కడ మా అపార్ట్మెంట్లో పూజ అయిపోయాక అలాగే శివాలయానికి వెళ్ళాను. అక్కడ కూడా దర్శనం చేసుకున్నాను. అక్కడ నిలబెట్టిన అమ్మాయి అక్కడ యజ్ఞం కూడా అయిపోయింది. యజ్ఞాన్ని చుట్టూ తిరిగాను. అయితే శివాలయంలో పార్వతీదేవి మాతను ఎప్పుడు తీసుకుంటాను. అయితే అక్కడ కూడా తీసుకుంటా ఉంటే అందరిని తీసుకుని ఇచ్చాడు. ఎందుకో నన్ను వద్దన్నారు. సరే అని దూరం నుంచి తీశాను. లేకపోతే అమ్మ ఎంత ఇష్టంగా ఉంటుందో తీయటానికి కూడా. అయితే ఎందుకో పంతులు గారు మరి మనల్ని తీద్దన్నాడు. నన్ను వద్దన్నారు. సరిగా మిగతా కూడా అందరూ తీసుకున్నారు. సర్లే పోన్లే మనకు గట్టిగా అడవటం ఎందుకని దూరం నుంచి తీసి వచ్చేసాను. అయితే మనం అక్కడే వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి అన్ని తీసాను, అన్ని పెట్టాను చూడండి. అయితే ఇంకా మనం కాత్యాయని మాత గురించి చెప్పుకుందాం. అష్టోత్తర శతనామావళి కాత్యాయని మాత విశిష్టత చెప్పుకుందాం. ఈ 4వ రోజు అవతారం శ్రీ కాత్యాయని దేవిగా పూజించుకుంటాం కదా. ఈ ఆశ్వయుజ శుద్ధ చవితి రోజున అంటే దుర్గామాత 6వ అవతారం అన్నమాట. ఇది అసలు 6వ అవతారమైన కాత్యాయని మాతను సకల వరప్రదానిగా పూజిస్తారు. శ్రీకృష్ణుని భర్తగా పొందటానికి గోపికులు ఈమెని ఆరాధించారని, బంగారు మేనిచాయితో అత్యంత ప్రకాశవంతమైన ఈమెకు 4 హస్తములని, ఒక చేతి కత్తని, 2వ చేత కమలమని, మిగిలిన 2 చేతుల్లో అభయ ప్రధాన ముద్రలతో ఉంటుందన్నమాట. ఈమె వాహనం సింహమట. ఈ కాత్యాయని దేవిని పూజిస్తే వివాహానికి సంబంధించిన సమస్యలు దూరం చేస్తుందని, ఆ అమ్మవారిని పూజించి చూడండి అన్ని శుభాలే అని చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ ఈ కాత్యాయని దేవిని పూజించబడే ఇంట్లో శాంతి మరియు శ్రేయస్సు కలుగుతుందని చెప్పబడింది. వివాహానికి సంబంధించిన సమస్యలన్నీ ఎదుర్కొంటున్న వ్యక్తి కూడా కాత్యాయని దేవిని పూజించడం ద్వారా ఫలితాలు పొందగలరని సలహా ఇవ్వబడుతుందన్నమాట. ఈ వివాహ విషయాల్లో ఆలస్యం, భార్యాభర్తల మధ్య తరచుగా విభేదాలని, సరైన భాగస్వామిని కనుగొనలేకపోవడం అని వంటి సమస్యలు ఈ నవరాత్రి వేళలో ఆమెకై ఉపవాసం పాటించడం ద్వారా తొలగించబడుతుందని చెప్పబడుతుందన్నమాట. ఆమె వర్ణనలు కాళిక పురాణాల్లో కూడా కనిపిస్తాయి ఈమె గురించి. ఇక్కడ కాత్యాయని దేవిని గురించి ఆదిశక్తి అంశగా పరిగణించబడుతుందన్నమాట. కావున భయాన్ని త్యజించడం కోసం కూడా కాత్యాయని దేవిని పూజించడం జరుగుతుందన్నమాట, ధైర్యం కోసం. అలాగే 12వ గృహంతో సంబంధం ఉన్న దేవతగా కాత్యాయని దేవిని కొలవటం జరుగుతుందన్నమాట. ఈ జ్యోతిష శాస్త్రం ప్రకారం కూడా కాత్యాయని దేవి జన్మకుండలి చాట్లో బృహస్పతి గ్రహంతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఆమెను బ్రహ్మమండల ఆదిశక్తి దేవని కూడా పిలుస్తారన్నమాట. గోకులంలోని గోపికలు కృష్ణుని ప్రేమను పొందుటకై ఈ దేవతకు ప్రార్థన చేశారని చెప్పబడింది అన్నమాట. ఎక్కడ భగవత్ పురాణంలో. వారు యమునా నదిలో స్నానం చేసి ధూప దీపాలతో పువ్వులు మరియు నైవేద్యాలను సమర్పించి ఉపవాసం చేసేవారని చెప్పబడింది అన్నమాట. ఈ ఉపవాసాలు చేయడం ద్వారా క్రమంగా దోషాలు తొలగిపోయి వివాహ మార్గాన్ని సుగమం చేస్తుందని చెప్పబడింది. ఇట్లా దేవీ నవరాత్రుల్లో కాత్యాయని దేవిని పూజ చేయడం వివాహాది సమస్యలతో బాధపడే వారికి అత్యంత ముఖ్యమైన రోజుగా చెప్పబడుతుంది అన్నమాట. ఇది ఈ కాత్యాయని మాత భాద్రపదములో అంటే భాద్రపద బహుళ చతుర్దశి రోజున ఉత్తర భారత పంచాంగ సాంప్రదాయాన్ని అనుసరించి అట్లా భాద్రపద బహుళ అని చెప్తారు. అంటే అట్లాగే ఉత్తర భారత పంచాంగ సాంప్రదాయాన్ని అనుసరించి అయితే ఆశ్వయుజ కృష్ణ చతుర్దశి నాడని ఇట్లా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తేజస్సుతో ఇక్కడ కాత్యాయని మహర్షి ఇంట పుత్రికగా అవతరించింది అనమాట. కాత్యాయని మహర్షి ఇంట్లో ఈమె ఆశ్వయుజ శుక్ల సప్తమి, అష్టమి, నవమి తిథులు యందు కాత్యాయని మహర్షి పూజలు అందుకుని విజయదశమి నాడు మహిషాసురుని వధించినని చెప్తారన్నమాట. వాళ్ళ ఇంట్లో వాళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వర తేజస్తో ఆ మహర్షి ఇంట్లోని పుత్రిగా అవతరించింది. అట్లానే పూజించాడనమాట. మహర్షి పూజలు అందుకుని విజయదశమి నాడు మహిషాసురుని వధించినని ఈ కాత్యాయని దేవి అమోఘ ఫలదాయని చెప్పానుకున్నాం కదా. కృష్ణ భగవానుడు గోపికలు కూడా పూజ చేశారని, యమునా తీరంలో ఈమెను పూజించారని, అంటే కృష్ణుడు భగవాన్ని పొందుటకు ఆయన కోసమే గోకులంలో స్త్రీలందరూ కూడా యమునా తీరాన ఈమెను పూజించారని చెప్తారన్నమాట. ఈమె స్వరూపము దివ్యము, భవ్యము, బంగారు వర్ణం కలది అని చెప్పుకున్నాం కదా. ఏమైతే సింహవాహని అనుకున్నాం కదా. ఈ దేవిని భక్తితో సేవించిన వారికి ధర్మార్థ కామ మోక్షములనడి చతుర్విధ పురుషార్థములు ఫలములు లభిస్తాయి. రోగములు, శోకములు, సంతాపములు, భయములు దూరం అవుతాయి అన్నమాట. అట్లనే జన్మాంతర పాపములని నశిస్తాయి అన్నమాట. ఎట్లయితే నవరాత్రి 9 రోజుల్లో దుర్గాదేవి యొక్క 9 రూపాలను పూజిస్తారు. క్రమంగా ఆదిశక్తి ఆమె భక్తుల జీవితాల నుండి అన్ని సమస్యలను తొలగిస్తుంది అన్నమాట. ఇక్కడేమో ఇట్లా పూజిస్తున్నాం దుర్గావతారంగా కాత్యాయని. అట్లాగే నవదుర్గల్లో 6వ రోజు చేస్తారు. అట్లాగే లక్ష్మీదేవుళ్ళు వెంకటేశ్వర గుడిలో నిన్న వెంకటేశ్వర గుడికి వెళ్ళాను, బ్రహ్మోత్సవాలు కదా అని. అక్కడ చూస్తే ధైర్యలక్ష్మి పూజ చేస్తాను. అంటే ధనలక్ష్మి, ధైర్యలక్ష్మి. ఎట్లయితే అమ్మవారి శక్తి స్వరూపం కాబట్టి
శక్తిని అట్లా మనం పూజించుకుంటా ఉంటే మనకి ఈ దసరా ఉత్సవాలు అత్యంత శక్తి ఉంటుంది అన్నమాట. మెడిటేషన్ చేసుకుంటే అట్లా కూర్చుని పోతాం, అంత శక్తి ఉంటుంది. పూజలు చేసినా ఏదైనా శక్తిని ప్రేరేపించుకుని మనం శక్తిని సంపాదించుకోవడం కోసం అన్నమాట. ఇది అంతా ఎడమవైపు ఏమో చేతుల కమలాన్ని కత్తిని కలిగి ఉంటుందని, అదేవిధంగా కుడి చేతుల అభయ మరియు వరద ముద్రలతో ఉంటుందని, పసుపు రంగు చీర ధరించిన ఆమె సింహం మీద అధిరోహించి దర్శనమిస్తుందన్నమాట. అందుకే ఈరోజు పసుపు రంగు చీరలు కట్టారన్నమాట. అది అమ్మవారు పసుపు చీర కట్టారు. ఇంకా కాత్యాయని దేవి అష్టోత్తర శతనామాలు చెప్పుకుందాం. ఓం శ్రీ గౌర్యే నమః, ఓం శ్రీ గణేశ జనన్యే నమః, ఓం గిరిజాతను భవాయ నమః, ఓం గుహాంబికాయ నమః, ఓం జగన్మాత్రే నమః, ఓం గంగాధర కుటుంబినే నమః, ఓం వీరభద్ర ప్రసవే నమః, ఓం విశ్వవ్యాపినే నమః, ఓం విశ్వరూపిణ్యే నమః, ఓం అష్టమూర్తాత్మికాయ నమః, ఓం కష్టదారిద్ర్యశమనే నమః, ఓం శివాయ నమః, ఓం శాంభవ్య నమః, ఓం శాంకర్య నమః, ఓం బాలాయ నమః, భావాయ నమః, ఓం భద్రదాయనే నమః, ఓం మాంగళ్యదాయనే నమః, ఓం సర్వమంగళాయ నమః, ఓం మంజుభాషిణ్యే నమః, ఓం మహేశ్వర్య నమః, ఓం మహామాయాయ నమః, ఓం అంతరారాధ్యాయ నమః, ఓం మహాబలాయ నమః, ఓం హేమాద్రిజాయ నమః, ఓం అమర సంసేవ్యాయ నమః, ఓం అన్నపూర్ణాయ నమః, ఓం అమృతేశ్వర్య నమః, ఓం అఖిలాగమ సంస్థితాయ నమః, ఓం సుఖ సచ్చిత్ సుధారాయ నమః, ఓం అంబాయ నమః, ఓం బాల్యారాధిక భూతా నమః, ఓం భానుకోటి పుధాయ నమః, ఓం సముద్రితాయ నమః, ఓం హిరణ్మయాయ నమః, ఓం వారాయ నమః, ఓం సూక్ష్మాయ నమః, ఓం శీతాంశుకృత శేఖరాయ నమః, ఓం హరిద్రా కుంభమాయ నమః, ఓం ఆరాధ్యాయ నమః, ఓం సర్వాకాల సుమంగళ్యే నమః, ఓం సర్వభోగప్రదాయ నమః, ఓం సామ శిఖరాయ నమః, ఓం వేదాంత లక్షణాయ నమః, ఓం కర్మబ్రహ్మమయే నమః, ఓం కామ కలనాయ నమః, ఓం వాంఛితార్థదాయ నమః, ఓం చంద్రార్కాయ తదాటంకాయ నమః, ఓం చిదంబర శరీర్ణ్యే నమః, ఓం దేవ్యే నమః, ఓం కామేశ్వర పత్న్యే నమః, ఓం కమలాయ నమః, ఓం మురారి ప్రియార్థయ నమః, ఓం మార్కండేయ నమః, ఓం హేమవత్యే నమః, ఓం పార్వత్యే నమః, ఓం పాపనాశిన్యే నమః, ఓం నారాయణాంశజాయ నమః, ఓం నిత్యాయ నమః, ఓం నిరీశాయ నమః, ఓం నిర్మలాయ నమః, ఓం అంబికాయ నమః, ఓం మృడాన్య నమః, ఓం ముని సంసేవ్యాయ నమః, ఓం మానన్య నమః, ఓం మేనకాత్మజాయ నమః, ఓం కుమార్తె నమః, ఓం కన్యకాయ నమః, ఓం దుర్గాయ నమః, ఓం కలిదోష విఘాతిన్యే నమః, ఓం కాత్యాయని నమః, ఓం కృపాపూర్ణాయ నమః, ఓం కళ్యాణ్య నమః, ఓం కమలాచితాయ నమః, ఓం సత్యే నమః, ఓం సర్వమయే నమః, ఓం సౌభాగ్యదాయ నమః, ఓం సరస్వత్యే నమః, ఓం అమలాయ నమః, ఓం వరప్రసాదాయ నమః, ఓం పుత్ర పౌత్ర వరప్రదాయ నమః, ఓం పుణ్యాయ నమః, ఓం పురుషార్థప్రదాయ నమః, ఓం సత్యధర్మరతాయ నమః, ఓం సర్వసాక్షిణ్యే నమః, ఓం శశాంక రూపిణ్యే నమః, ఓం శ్యామలాయ నమః, ఓం భగలాయ నమః, ఓం పాండ్యే నమః, ఓం మాతృకాయ నమః, ఓం భాగామారణ్యే నమః, ఓం శూలిన్యే నమః, ఓం విరజాయ నమః, ఓం స్వాహాయ నమః, ఓం స్వధాయ నమః, ఓం ప్రత్యంగిరాంబికాయ నమః, ఓం ఆర్యాయ నమః, ఓం దాక్షాయనే నమః, ఓం దీక్షాయ నమః, ఓం సర్వ పశుత్తమోత్తమాయ నమః, ఓం శివాభిధానాయ నమః, ఓం విద్యాయ నమః, ఓం ప్రణవార్థ స్వరూపిణే నమః, ఓం ప్రణవాధ్య నమః, ఓం నాదరూపాయ నమః, ఓం త్రిపురాయ నమః, ఓం త్రిగుణాంబికాయ నమః, ఓం షోడశాక్షర దేవతాయ నమః. ఇది శ్రీ కాత్యాయని అష్టోత్తర శతనామావళి సంపూర్ణం. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.